చూడండి, మనం మోషేని తీసుకున్నట్లయితే మోషే ద్వారా దేవుడు ఐగుప్తీయుల చేతి నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించి ఆ ఫరో యొక్క చేతి కింద ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వపు కాడి నుంచి విడిపించడానికి దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను విడిపించే విధంగా మనం కూడా ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా ఒక మోషే ద్వారా దేవుడు ఆ యొక్క ఐగుప్తు రాజు యొక్క కాడులను, అంటే వాడు అపవాదితో సమానుడు, అంటే ఆ అపవాది బంధకాల నుంచి విడిపించి కనాను దేశం నడిపించేయడో మోషే, అట్టి రీతిగానే ప్రజలను మనం విడిపించవలసి ఉన్నది. ఆ యొక్క శాతాని కాడులను మనం బ్రేక్ చేయవలసి ఉన్నది. అర్థమవుతుందా? ఈ కాడిని మనం బంధించి ప్రార్థన చేయవలసి ఉన్నది. శాతాని కాడులు అంటే చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? మెయిన్ తల్లిదండ్రులు చేసిన పాపాలు, వాళ్ళు దేవుని అనుసరించక వేరొక దాన్ని అనుసరించి వారు చేసిన అపరాధముల ప్రభావం చాలా పనిచేస్తుంది వ్యక్తుల మీద.